రాయల్ ఎన్ఫీల్డ్ కంపెనీ అనేది ప్రతి కుర్రోడు కూడా రాయల్ ఎన్ఫీల్డ్ తోలాలనే ఒక కోరిక ఉంటది. ఆ కోరికను నెరవేరు ఈ రాష్ట్రానికి 2,500 కోట్ల రూపాయలతో ఎన్ఫీల్డ్ కంపెనీ పెట్టుబడి పెడుతూ ఈ రాష్ట్రానికి యువతకి ఉద్యోగాలు ఇప్పిస్తూ లక్షల మంది కుర్రోళ్ళకి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ రాయల్ ఎన్ఫీల్డ్ ని ఈ రోజు చాలా సంతోషంగా ఉందండి. ఎందుకంటే ఇది ఒక కళ. రాష్ట్రంలో పెట్టుబడులు పెడుతున్నారంటే నారా చంద్రబాబు నాయుడు గారిని చూసే కదా. ఈ రాష్ట్రం అంతా కూడా సుభిక్షంగా ఉండాలి అంటే ఈ రోజు యువతకు ఉద్యోగాలు దక్కాలి అంటే ఇది డేటా చోరీ లాగా ఇది క్రెడిట్ చోరీ అన్నమాట. జగన్మోహన్ రెడ్డి గారు అన్ని కూడా సొల్లు కబుర్లు తప్ప ఈ రాష్ట్రానికి ఏ పెట్టుబడి కూడా తెచ్చిన పరిస్థితి లేదు. ఆయన 5 సంవత్సరాలు పాలించినప్పుడు కూడా ఎక్కడ ఆయన్ని చూసి పెట్టుబడి పెట్టిన వాళ్ళు ఈ రాష్ట్రంలో ఒక్కళ్ళు కూడా లేరనేది జనాలందరికీ తెలిసిన విషయమే. కోర్టులో కేసులు కూడా మీరు చూస్తున్నారు. ఎవరు వేస్తున్నారు? జగన్మోహన్ రెడ్డి గారి అనుచరులే. అంటే ఈ రాష్ట్రానికి పెట్టుబడులు వస్తే ఎక్కడ మంచి పేరు నారా చంద్రబాబు నాయుడు గారికి వస్తుందో అని, ఇక్కడ స్ట్రాంగ్ అయిపోద్దా అని ఒక దురుద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు అనుకో వాళ్ళ బ్యాచ్ అందరూ కూడా దుష్ప్రచారాలు ప్లస్ కోర్టులో వేసి వచ్చే పెట్టుబడులను ఆపే విధంగా వాళ్ళ చర్యలు ఉన్నాయి. ఈ రాష్ట్రం నుంచి ఆల్రెడీ 11 సీట్లు ఇచ్చి వాళ్ళని ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేసిన ఘనత ఈ రాష్ట్ర ప్రజలు. ఎందుకంటే ఆయన చేసే కుట్రలన్నీ కూడా గమనించారు కాబట్టి ఆయన ఈ 11 సీట్లు కూర్చోబెట్టారు. ఇక ఇట్లాగే ఇలాంటి కుట్రలే చేస్తూ ఉంటే అసలు సింగిల్ డిజిట్ ఆయనకి రాబోయే రోజుల్లో సింగిల్ డిజిట్ తో ఆయన ఉంటాడని తెలియజేసుకుంటున్నాం.